హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిస్ రెసిపీ బాక్స్. ఈరోజు అయితే క్రిస్పీగా ఉండే పెసరగారెలు, హై ప్రోటీన్ అండ్ టేస్టీగా ఉండే పెసరగారెలు ఎలా చేసేయాలో నేర్చేసుకుందాం. మనం ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోతాం రెసిపీలోకి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పుని తీసుకుని పొట్టు పెసరపప్పుని నానబెట్టుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాను. సో మిక్సీలో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. నేను అవి ఏంటో వీడియో క్లిప్లో మిస్ అయిందండి, నేను అవి ఏంటో చెప్తాను. సో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మిశ్రమంను నేను చక్కగా గారెలకి పంటికి తగిలేటట్టుగా టేస్టీగా ఉండేటట్టుగా కొన్ని ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా నేను వేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. అంతే, గారెలు కొంచెం క్రిస్పీగా ఉండడానికి నేను నానపెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, చూడండి అలా కొంచెం పప్పుని కూడా వేసుకున్నాను. సో పంటికి చక్కగా తగులుతుంటుందండి. మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా గారెలని, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ కలిపేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి గారెల పిండి చక్కగా మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. సో ఇందాక నేను మిక్సీ పట్టుకున్నాను అని చెప్పాను కదా, అందులో ఏమేమి వేసుకున్నాను అంటే ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నాను, కొంచెం ఉప్పు, కొద్దిగంత జీలకర్ర వేసుకున్నానండి. అవి వేసుకుని పట్టుకున్నాను, కాకపోతే వీడియో క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను. సో మనం గారెలకి ఏం చేస్తున్నా, నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని చేతితోనే మనము చక్కగా ఇలా గారెల షేప్లో ఒత్తేసుకుని డీప్ ఫ్రైకి వేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, వెంటనే ఫ్రై అయిపోతుంది. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకోండి. హెవీగా పెట్టుకుంటే లోపల ఉడకదు. ఎప్పుడు ఉండే ప్రాబ్లమే మనకి, లోపల ఉడకదు, పైన మాత్రం ఫ్రై అయిపోతుంది. సో ఫ్లాప్ అయిపోతుంది కదా, అలా చేసుకోకుండా మీడియం ఫ్లేమ్ అయితేనేమో చక్కగా లోపల కూడా ఉడుకుతుంది, పైన కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా ఉంటుంది. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా మనము ఇవి ఫ్రై చేసేసుకుంటే మనకు గారెలు రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా. సో ఈ పెసర గారెలు మంచిగా డైట్ చేసే వాళ్ళకు కూడా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది, హై ప్రోటీన్ ఫుడ్. సో మీరు ఇట్లా డీప్ ఫ్రై, ఎవరైనా డైట్ చేస్తే డీప్ ఫ్రై చేసుకోకుండా లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని టిక్కాలాగా కాల్చుకున్న సూపర్ ఉంటుంది టేస్ట్. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. వావ్, క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఎమ్మీగా రెండే పెసర గారెలు రెడీ అయిపోయినాయి. చూడండి, వావ్ ఎంత బాగుంది కదా. చూడండి లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. నేనైతే చక్కగా ఎల్లిపాయ కారం వేసుకొని తినేస్తున్నాను. చూడండి, వావ్ ఎంత టేస్టీగా ఉన్నాయంటే నేను మాటల్లో చెప్పలేను. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.